ఎవరైనా ఆపదలో ఉంటే చెయ్యి కోసం చెయ్యి చాస్తే ఆ చెయ్యి నేను ఇస్తాను అని ముందుకు వచ్చినవాడు మీ చెయ్యి లాగి సగం దూరంలో వదిలేస్తే మీకు ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు చేస్తోంది చైనా. చైనా $1 ట్రిలియన్ జూదం వెనక దాగిన అసలు నిజాలు మీకు ఇప్పుడు చెప్తాను నేను. అలా చేయి ఎలా లాగింది చైనా అనేది కూడా చెప్తాను నేను. పేద దేశాలను చైనాకు బానిసలుగా మార్చే ఎత్తుగడలు ఎలా పనిచేస్తున్నాయో చూపిస్తాను. ఇది సహాయం కాదు, బలవంతపు ఉచ్చు. చైనా చేస్తున్న ఈ దారుణాలకి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో కూడా చూద్దాం. ఎదుటివాడు బలహీనుడైతే బలంగా దెబ్బ కొట్టడం, అదే వాడు బలవంతుడైతే తెలివిగా కొట్టడం, ఇది చైనా ప్లాన్. అదే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా BRL అని అంటారు. మానవ చరిత్రలో అతి పెద్ద మౌలిక వసతుల ప్రాజెక్ట్ ఇది. 2013లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు దేశాలను దరిద్రం నుంచి బయటికి తీసుకురావడం, చైనాకు ప్రపంచ ఆధిపత్యాన్ని సురక్షితం చేయడం, వాణిజ్య నియమాలను మార్చడం లాంటి వాగ్దానాలు చేసింది. కానీ ఇప్పుడు ఆ గొప్ప దృష్టి కుప్పకూలుతోంది. ఆఫ్రికాలో సగం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. దేశాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. పాకిస్తాన్ నుంచి ఈక్వెడార్ వరకు నిరసనలు బగ్గుమంటున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఒక ఉచ్చు అని అనుకోవాలా, లేక చైనా తన సామర్థ్యానికి మించి ప్రయత్నించింది అనుకోవాలా? నిజం ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. పాశ్చాత్య దేశాలు చూస్తూ ఉండగానే చైనా నిశ్శబ్దంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించింది. ఇప్పుడు దాని పరిణామాలు అందరికీ తాకుతున్నాయి. రహస్య సైనిక స్థావరాల నుంచి పర్యావరణ విపత్తుల వరకు BRI అనేది కేవలం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టే కాదు, ఇది కొత్త యుద్ధానికి వేదికగా కూడా మారుతోంది. చైనా BRIని మొదట ప్రకటించినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద స్థాయిలో ఏ దేశం ఇంతకుముందు ప్రయత్నించలేదు, కనీసం ఆలోచించను కూడా లేదు. అడవుల గుండా హైవేలు, మారుమూల చేపల గ్రామాల్లో ఓడరేవులు, ఖండాలను దాటి అతి వేగ రైళ్లు, 140కి పైగా దేశాలు ఈ ప్రాజెక్టులో చేరాయి. చిన్న పసిఫిక్ దీవుల నుండి రష్యా లాంటి పెద్ద శక్తుల వరకు చైనాలోని ఈ ప్రాజెక్టులో చేరాయి. చైనాకు డబ్బు, సాంకేతికత, మానవ శక్తి లాంటివి ఎన్నో ఉన్నాయి. మొదట్లో ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. కెన్యాలో కొత్త రైల్వేలు ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గించాయి ఈ ప్రాజెక్ట్ ద్వారా. పాకిస్తాన్, శ్రీలంకలో ఆధునిక ఓడరేవులు వాణిజ్యాన్ని పెంచాయి. చైనా ఒంటరిగా అభివృద్ధి చెందుతున్న దేశాలను కొత్త శ్రేయస్సు యుగంలోకి నడిపిస్తున్నట్లు అనిపించింది. కానీ తర్వాతనే సమస్యలు ఒక్కొక్కటిగా మొదలయ్యాయి. మొదటి హెచ్చరిక గుర్తు ఏంటంటే అప్పులు, భారీ అప్పులు. జాంబియా, శ్రీలంక లాంటి దేశాలు మొట్టమొదట ఈ ఊబిలో కూరుకుపోయాయి. ఈ ఆకర్షణీయమైన ప్రాజెక్టుల కోసం చైనా నుంచి $1 బిలియన్ అప్పుగా తీసుకున్నాయి. కానీ ఆ డబ్బును తిరిగి చెల్లించకపోయినప్పుడు విపత్తు సంభవించింది. శ్రీలంక 99 సంవత్సరాల పాటు తన ప్రధాన ఒక ఓడరేవును చైనాకి అప్పగించవలసి వచ్చింది. అప్పుల్లో కూరుకుపోయిన జాంబియా తన జాతీయ విమానాశ్రయ నియంత్రణను వదులుకోవాల్సి వచ్చింది. విమర్శకులు దీన్ని డెడ్ ట్రాప్ డిప్లొమసీ అని పిలిచారు. దేశాలు చెల్లించలేనప్పుడు కీలక ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి చైనా ఉపయోగించిన వ్యూహం ఇది. చైనా యథావిధిగా ఈ విమర్శను నిరాకరించింది. కానీ ఆధారాలు మాత్రం పేరుకుపోతూనే ఉన్నాయి. ఇక పాకిస్తాన్లో $60 బిలియన్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ ఒక గేమ్ చేంజర్గా ఉండాల్సింది. కానీ అది పాకిస్తాన్ను చెల్లించలేని అప్పులతో ఉద్యోగాలు లభిస్తాయని వాగ్దానం చేసి స్థానికుల కోపంతో వదిలేసింది. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, ఈ ప్రాజెక్టులు తీవ్రమైన పర్యావరణ నష్టాన్ని కూడా కలిగించాయి. ఇండోనేషియాలో చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ పరిశ్రమ కోసం నికెల్ గనుల కోసం అడవులు నరికివేయబడ్డాయి. మయన్మార్లో భారీ ఆనకట్ట ప్రాజెక్టు వరదలు, స్థానభ్రంశం కారణంగా నిరసనల తర్వాత నిలిపేశారు. అటు చైనా గ్రీన్ ప్రాజెక్టులను కూడా సమస్యలున్నాయి. వారు దేశాల్లో బొగ్గు, విద్యుత్ కర్మాగారాలకు నిధులు ఇవ్వడం ఆపుతామని వాగ్దానం చేశారు. కానీ అప్పటికే డజన్ల కొద్దీ కర్మాగారాలు నిర్మించేశారు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ జరుగుతున్న చైనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బదులుగా తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఇకపై భారీ ప్రాజెక్టుల కంటే చిన్న ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెడుతోంది చైనా. డిజిటల్ నెట్వర్క్లు, సోలార్ ఫార్ములాలు, 5G టెక్నాలజీలు, డేటా సెంటర్లు ఇప్పుడు వారి లక్ష్యం. కేవలం నిర్మాణాలే కాదు, ప్రభావం చూపడం కూడా. అటు ఆఫ్రికాలో 5G నెట్వర్క్ ఏర్పాటు చేయడం, లేదా ఆసియాలో డేటా సెంటర్ నిర్మించడం చైనాకు ఓడరేవును కట్టడం కన్నా ముఖ్యంగా మారింది. ఎందుకంటే ఇవి భవిష్యత్తులో టెక్నాలజీ పైన ఆధిపత్యాన్ని ఇస్తాయి కాబట్టి. కానీ అదే సమయంలో వీటి మీద వ్యతిరేకత కూడా తీవ్రంగా పెరుగుతోంది. ఇటలీ లాంటి దేశం BRIలో చేరిన తర్వాత దాన్ని తప్పు అని పిలిచి బయటకు వచ్చేసింది.
కెన్యా తన గత ఒప్పందాలను పునఃసమీక్షిస్తోంది. పాకిస్తాన్లోనూ ఇప్పుడు ఆ అప్పులు న్యాయమైనవేనా అని ప్రశ్నలు వస్తున్నాయి. ఇక పాశ్చాత్య దేశాలు అమెరికా, యూరప్ ఇప్పుడు తమ ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకొస్తున్నాయి. కానీ చైనా ఇప్పటికే సంబంధాలను బలంగా నెలకొల్పేసింది. ఇక రష్యా కూడా ఈ కూటమిలో చేరుతోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలతో సంబంధాలు తెగిన రష్యా చైనా వైపు మరింత చేరుకుంటోంది. వీళ్ళిద్దరు కలిస్తే భవిష్యత్తులో గ్లోబల్ శక్తిగా ఎదగాలనే దిశగా పయనిస్తున్నారు. ఇక చివరిగా చెప్పేది ఒకటే, బిఆర్ఎల్ ముగిసిపోలేదు. ఇది ఇప్పుడు కొత్త దశలోకి మారుతోంది. గుట్టు చప్పుడు కాకుండా తెలివిగా, డేటా ఆధారితంగా. ఈ పోటీ ఇక డబ్బుల గురించి అయితే కాదు. ఇది భవిష్యత్తు ఎవరు ఆధీనంలో ఉండాలి అన్న దానిపైన మాత్రమే పోరు. మరి చూడాలి చింకీ చైనా ఇంకా ఎన్ని చేష్టలు చేస్తుందో. దట్స్ ఆల్ ఫర్ టుడే.